నా పేరు భార్గవరెడ్డి. నేను గత 10 సంవత్సరాలుగా పిరమిడ్ ధ్యానం చేస్తున్నాను. నేను అనేక పుస్తకాలు చదివాను. అందులో ఉన్న జ్ఞానాన్ని మీతో పంచుకోవడం కోసమే ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం తెలుసుకోబోయేది స్వామి వివేకానంద గారి జీవిత చరిత్ర. స్వామి వివేకానంద గారి జీవిత చరిత్రను నిఖిలానంద రాసిన పుస్తకం ద్వారా మరియు మరికొంత పరిశోధన చేసి మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి స్వామి వివేకానంద గారి జీవిత చరిత్రను తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఆయన జీవిత చరిత్రను తెలుసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. స్వామి వివేకానంద జీవిత చరిత్ర. ఈయన్ని పరిచయం చేయాలంటే నా వయస్సు, నా జ్ఞానం రెండూ సరిపోవు. ఈయన ఈ ప్రపంచానికే ఆదర్శం. ఈయన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది గొప్పవాళ్ళుగా ఎదిగారు. వారిలో మహాత్మా గాంధీ, బిపిన్ చంద్రపాల్, భగత్ సింగ్, సైంటిస్ట్ టెస్లా, ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. భారతదేశ సంస్కృతిని, హైందవ ధర్మాన్ని ప్రపంచ నలువైపులా విస్తరించేలా చేసిన ధీర వీర పరాక్రమవంతుడు స్వామి వివేకానంద. దేశభక్తికి నిలువెత్తు రూపం. కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం స్వామి వివేకానంద. అనేక సంవత్సరాలు చిత్తశుద్ధితో చేసిన ప్రార్థనల వల్ల శ్రీ భువనేశ్వరీ దేవి, శ్రీ విశ్వనాథ దత్తలకు 1863 సంవత్సరం జనవరి 12వ తేదీన పొద్దున్న 6:33 మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో స్వామి వివేకానంద జన్మించారు. వివేకానంద తల్లిదండ్రులకు 10 మంది సంతానం. అందులో 6వ సంతానం స్వామి వివేకానంద. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త. ఆయన తండ్రి శ్రీ విశ్వనాథ్ దత్త గారు న్యాయవాదిగా పనిచేసేవారు. వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజు ధ్యానం చేసేవాడు. సన్యాసుల పట్ల, యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవారు. వారు ఏదడిగినా లేదనకుండా ఇచ్చేసేవాడు. వివేకానంద ప్రవర్తనను చూసిన తల్లిదండ్రులు ఇలా వదిలేస్తే ఎలా అని వివేకానందుని ఒకసారి ఇంట్లో పెట్టి తాళం వేసి బంధిస్తారు. అప్పుడక్కడికి ఒక సన్యాసి వస్తే తన ఇంట్లో ఉన్న వస్తువుల్ని కిటికీ ద్వారా ఇదిగో తీసుకో అని ఎంతో ప్రేమగా ఇచ్చేసేవాడు. దీన్ని బట్టి చూస్తే నరేంద్రుడికి ఇచ్చే గుణం తన బాల్యం నుంచే మొదలైందని చెప్పొచ్చు. 1871లో నరేంద్రుడు తన 8వ ఏట ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరారు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వ గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలు, నవలలు, చరిత్రలు, అనేక మత గ్రంథాలను చదివేశారు. ఈయన చిన్నప్పటి నుంచి ఆటల్లో, పాటల్లో అన్నిట్లో ముందుండేవాడు. మనకు మామూలుగా స్కూల్లో ఒక ఫేవరెట్ టీచర్ అంటూ ఉంటారు. కానీ వివేకానంద జీవితంలో దీనికి రివర్స్ అన్నమాట. అంటే స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ వివేకానందుని ఎంతగానో ఇష్టపడేవారు. ఇంత చిన్న వయసులో ఇది ఎలా సాధ్యమైందని అడగ్గా, నేను ఒక పేరా మొత్తం చదవను, పేరాలోని మొదటి మరియు చివరి లైన్ చదివితే చాలు, పేరా మొత్తం అర్థమవుతుందన్నారు. యువకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా భగవంతుడు అనేవాడొక్కడుంటే ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుని చూశారా అని అడిగేవారు. అయితే దేవుణ్ణి చూశామని సమాధానం ఇచ్చిన వారెవ్వరూ లేరు. చిన్నతనం నుంచి వివేకానందునికి నిద్రలో 2 విజన్స్ కనపడేవి. ఎంతో ధనవంతుడిగా, భార్య పిల్లలతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లు. ఇక 2వ విజన్ వచ్చేది అన్నీ వదిలేసి కాషాయ వస్త్రాలు కట్టుకుని సన్యాసిగా ఉన్నట్లు. ఒకరోజు స్కాటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి విలియం హస్తి పాఠం చెబుతూ పారవశ్యం అనే పదాన్ని వివరించాలనుకుంటాడు. కానీ అది సాధ్యం కాదు. అప్పుడు ఆయన ఈ పదానికి అర్థం తెలుసుకోవాలంటే దక్షిణేశ్వర్లో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయన్ని కలవమని చెప్తారు. అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వర్కు వెళ్తాడు. రామకృష్ణ పరమహంస గారు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన చిన్నప్పటి నుంచి కాళికాదేవిని ఉపాసన చేసేవారు. అక్కడ రామకృష్ణ పరమహంసను కూడా మీరు దేవుణ్ణి కల్లారా చూసారా అని అడుగుతాడు. ఈ మాట విన్న రామకృష్ణ పరమహంస గారు ఎంతగానో సంతోషించి, అవును చూశాను, నిన్నెలా చూస్తున్నాను, నీతో ఎలా మాట్లాడుతున్నాను, అలాగే ఆ భగవంతుని కూడా చూశానని, భగవంతునితో మాట్లాడానని చెప్తారు. ఒకవైపు రామకృష్ణ పరమహంస గారు ఇలాంటి ప్రశ్న విని ఆయన ఎంతగానో ఆనందిస్తుంటే,
మరోవైపు వివేకానందుడు తన చిన్నతనం నుంచి వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆనందపడుతుంటారు. ఇలా గురు శిష్యులిద్దరూ ఆనందానికి లోనవుతారు. అయితే నరేంద్రుడు ఎక్కడో చదివాడు కాబట్టి లేదా ఎవరో చెప్పారు కాబట్టి దేనిని సులభంగా నమ్మేవాడు కాదు. తనకు తానుగా ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప నమ్మడు. అప్పుడు నరేంద్రుడు నాకు కూడా దేవుణ్ణి చూపించండి అని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస తన కాలుని తన పక్కనే కూర్చుని ఉన్న నరేంద్రుడి ఒళ్ళో పెడతాడు. మరుక్షణమే నరేంద్రుడికి ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. తనకేదో అయిపోతున్నట్లు అనిపిస్తుంది. నన్నేం చేస్తున్నారు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అరుస్తాడు. అప్పుడు రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకి ఇది చాలని చెప్పి తన కాలుని వెనక్కి తీసేసుకుంటారు. అలా రామకృష్ణుని సన్నిధిలో ఎన్నో అద్భుతాలను నరేంద్రుడు చూస్తాడు. దానితో నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు శిష్యుడిగా చేరుతాడు. ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గం వైపు మొగ్గు చూపుతాడు. 1884లో బిఏ పాస్ అయిన సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా నరేంద్రుడి తండ్రి గుండెపోటుతో మరణించాడని తెలుస్తుంది. తండ్రి మరణంతో కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోతుంది. అప్పులిచ్చిన వాళ్ళు నరేంద్రుడికి దగ్గరి బంధువులు కలిసి ఈ నరేంద్రుడి ఆస్తులను లాగేసుకుంటారు. ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. తల్లికి చెల్లికి తమ్ముడికి తిండి పెట్టడం కోసం ఉద్యోగం వెతుక్కుంటుండేవాడు. ఆహారం దొరక్క నీళ్లు తాగి కడుపు నింపుకునేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన స్నేహితుడి ఇంట్లో తిన్నానని అబద్ధం చెప్పి తన కోసం ఉంచిన ఆహారాన్ని తమ్ముడు చెల్లెకు ఇచ్చేవాడు. ఉద్యోగం కోసం తిరుగుతూ ఆకలితో ఎన్నోసార్లు కళ్ళు తిరిగి రోడ్లపైన పడిపోయేవాడు. అప్పుడు వివేకానంద తన కష్టాల్ని భరించలేక భగవంతుని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. మీరు నాకు అనేకసార్లు స్వప్నంలో కనపడ్డారు, అనేకసార్లు ధ్యానంలో దర్శనమిచ్చారు. ఇన్నిసార్లు మీరు నాకు దర్శనమిచ్చినా నేనింకా కటిక పేదరికంలోనే బ్రతుకుతున్నాను. ఇలాంటి జీవితాన్ని అనుభవించడానికి మీరు నాకు ఇన్నిసార్లు దర్శనం ఇవ్వాలా అని బాధపడతాడు. చివరికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది. ఒకరోజు వివేకానంద రామకృష్ణ పరమహంస గారు ధ్యానం చేస్తుండగా రామకృష్ణ పరమహంస గారు వివేకానందతో, ఇప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది, నీ సమస్యలన్నీ ఆవిడితో చెప్పు, నీకు ఏం కావాలనుకుంటున్నావో అన్నీ అడుగు, నువ్వు అడిగినవన్నీ ఇస్తుందని చెప్తారు. అప్పుడు వివేకానంద ధ్యానంలో కూర్చోగానే కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు వివేకానంద ఆవిడ ప్రత్యక్షం కాగానే నా దేశం ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని దేశం కోసం అడుగుతాడు. కానీ తన పేదరికం నుంచి బయటకు రావడానికి కావలసిన ధనాన్ని అడగడం మర్చిపోతాడు. వివేకానంద ఈ అనుభవం నుంచి బయటకు రాగానే రామకృష్ణ పరమహంస గారు నీకు కావలసినవన్నీ అడిగేశావు కదా అని అడుగుతారు. అప్పుడు వివేకానంద అడిగానని సమాధానమిస్తాడు. డబ్బులు అడిగావా అని అడుగుతారు రామకృష్ణుల వారు. అడగలేదంటారు వివేకానంద. ఇప్పుడు మళ్ళీ ఆవిడ ప్రత్యక్షమవుతుంది. నీకు కావలసిన ధనాన్ని అడుగు అని రామకృష్ణ పరమహంస గారు చెప్తారు. మళ్ళీ వివేకానందకు కాళికాదేవి దర్శనమిస్తుంది. వివేకానంద అన్నీ అడుగుతాడు, కానీ డబ్బులు అడగడం మర్చిపోతాడు. మళ్ళీ రామకృష్ణ పరమహంస గారు కాళికాదేవిని డబ్బులు అడిగావా అని అడుగుతారు. మళ్ళీ వివేకానంద మర్చిపోయానని సమాధానమిస్తారు. రామకృష్ణ పరమహంస గారు ఇప్పుడు మళ్ళీ కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది. నువ్వు మర్చిపోయిన దాన్ని అడగమంటారు. కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది. వివేకానంద అన్నీ అడుగుతాడు, మళ్ళీ డబ్బులు అడగడం మర్చిపోతాడు. ఇలా అనేకసార్లు జరిగిన తర్వాత అరే నేను అన్నీ అడుగుతున్నాను, డబ్బులు అడగడం ఎందుకు మర్చిపోతున్నానని ఆలోచిస్తాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు డబ్బు అనేది నీ జీవిత ప్రణాళికలో లేదు, నువ్వు అందరిలాగా విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి రాలేదు వివేకానంద, ఈ ప్రపంచాన్ని మేల్కొల్పడానికి వచ్చావని చెప్తారు. అప్పటినుంచి ఎన్ని కష్టాలు వచ్చినా వివేకానంద వెనక్కి తిరిగి చూడలేదు. ఇక అప్పటినుంచి వివేకానంద పగలు రాత్రి అనే తేడా లేకుండా తీవ్ర ధ్యాన సాధనలో మునిగిపోతారు. ఒక్కొక్కసారి ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు రాత్రైందో కూడా తెలిసేది కాదు. కొంతకాలానికి రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యం క్షీణిస్తుంది. దాంతో నరేంద్రుడు ఉద్యోగం మానేసి ఆ గురువుకి సేవ చేయడానికి వెళ్తారు. 1886లో రామకృష్ణ పరమహంస గారు శరీరాన్ని వదిలేస్తారు. రామకృష్ణ వారు శరీరాన్ని వదిలేసిన తర్వాత బారంగ్నూర్లో పాతబడిన ఒక ఇంటిని రెంటుకు తీసుకుని వివేకానంద తన స్నేహితులతో కలిసి ఒక మఠాన్ని ఏర్పరచుకొని అందులో సాధన చేస్తూ ఉండేవారు.
ఎలా అంటే ఇక తన శరీరాన్ని కూడా మర్చిపోయి రోజుల తరబడి ధ్యానం చేసేవారు. ఆఖరికి వివేకానందను ధ్యానం నుంచి బయటకు రప్పించాలంటే ఎంత ప్రయత్నించినా బయటకు వచ్చేవారు కాదు. అంత తీవ్ర సమాధి స్థితిలోకి వెళ్ళేవారు. తోటి సాధకులకు వివేకానందుని ధ్యానం నుంచి బయటకు తీసుకురావడానికి ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఉండేది. అదేంటంటే ఈయన సమాధి స్థితిలో ఉన్న సమయంలో రామకృష్ణ పరమహంస గారి పేరు చెప్పగానే వెంటనే సమాధి స్థితి నుండి బయటకు వచ్చేవారు. అంత ప్రేమ రామకృష్ణుల వారంటే. వీరికి తినడానికి ఆహారం కూడా ఉండేది కాదు. ఎన్నో రోజుల పాటు వీరు గంజి తాగి ధ్యాన సాధన చేసేవారు. కటిక కష్టాన్ని భరించలేక కొంతమంది సాధకులు ఆయన వదిలి వెళ్ళిపోతారు. ఇంతటితో స్వామి వివేకానంద జీవిత చరిత్ర మొదటి భాగం సమాప్తం. మళ్ళీ మనం వివేకానంద జీవిత చరిత్ర రెండవ భాగంలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ని ఫాలో అవ్వండి.